నమస్తే హౌస్ వైఫ్స్. మామిడికాయ తొక్కైనా, మామిడికాయ పచ్చడైనా, మామిడికాయ పికిలైనా ఏదైనా కానీ ఆయన సీజన్లోనే మనం తింటేనే మనకి రుచి పచి అన్ని తెలుస్తాయి. రాజు గారిని బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి చెల్లెమ్మలో. మామిడికాయ మీరు చాలా రకాలు తినుంటారు కానీ నేను చేసే ఈ పల్లి పద్ధతిలో మీకేం తెలియదు అనుకుంటాను. ఒకసారి చూసి నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి. అయితే శనగకాయ పప్పుల్ని బాగా వేయించుకొని ఎండుమిరకాయలు రుచికి కారానికి తగ్గట్టుగా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు రోలు ఉంటే రోటిలో కూడా దంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టిన తర్వాత తొక్కులుగా మనం పల్లీల్ని అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలాగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని ఇలాగ చూడండి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మరి నూర్ణం కాకుండా చూర్ణం కాకుండా ఉంటుంది అనమాట. ఇలాగ తొక్కుగా వేసుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం తిరగబాత పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇంకా మనం తినేటప్పుడు ఆ ఎర్రగడ్డలన్నీ ఆ పళ్ళకి తగులుతూ ఎగురుతూ గంతులేయాల. అలాగే మనం తినే మామిడికాయ ముక్కలు మనకి నోటికి తగిలేసి మనకి సెన్సిటివ్ యాడ్ గుర్తొచ్చే పళ్ళు జివ్వుమంటున్నాయా అనేలాగా రావాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి చెల్లమ్మలో.